లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచాను. హల్లెలూయా. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి. నిజంగా మీరు దీన్ని ఫాలో అవుతుంటే గనక ఒక ప్రశ్న రావాలి. ఏంటా ప్రశ్న? ఆల్రెడీ సమాప్తం అయిపోయిందని చెప్పారు కదండి. ఇక పని పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పని ఏముంది ఇంకా కదా? సో ఇప్పుడు ఒక పని అయిపోయింది అనుకోండి. పని అయిపోయిన తర్వాత పని అయిపోయిందని ఎప్పుడు చెప్తాము? ఇంకా కొంచెం మిగిలి ఉంటే పని అయిపోయిందని చెప్తామా? మరి దేవుడు సమాప్తం అయిపోయిందని చెప్పేశాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నాడు ఆయన? ఏ పని చేస్తున్నాడు ఆయన? ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నాడు? తండ్రికి ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమందరం బిడ్డలారా, దీంట్లో 3 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పని ఎందుకు చేశాడు? ఆత్మను తండ్రికి ఎందుకని అప్పగించాడు? నెంబర్ 1, మొట్టమొదటి మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూస్తే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. ఆత్మ అనేది తిరిగి ఎక్కడికి వెళ్తుందంట? తిరిగి ఎవరైతే దాన్ని దయచేసి ఉన్నాడో తిరిగి ఆయన యొద్దకే వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆత్మను తిరిగి దేవునికి తండ్రికి అప్పగించి ఉన్నాడు. అది ప్రాసెస్. అది ఆ రీతిగా జరగవలసి ఉన్నది. సో ఆత్మ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో తిరిగి అక్కడికి వెళ్ళాలి. అది కనుక జరగకపోతే చాలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటాం. ఇప్పుడు మనకున్నటువంటి వాతావరణంలో 3 కాలాలు మనం చూస్తూ ఉంటాం. ఎండాకాలం, వర్షాకాలము, చలికాలం కదా. సో ఇక ఎండాకాలంలో ఏం జరుగుతుందంటే, వర్షాకాలంలో మంచి బీభత్సమైన వర్షాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. మొత్తం అన్నీ కూడా చెరువులు అన్నీ కూడా నిండిపోతాయి కదా. సో నిండిపోయిన తర్వాత మరలా ఎండాకాలంలో ఏమవుతుంది? ఇక నీళ్ళన్నీ కూడా ఆవిరి ద్వారా మరలా పైకి వెళ్తాయి కదా. వెళ్ళిన తర్వాత మరలా అక్కడ నుంచి ఒక సర్టెన్ టెంపరేచర్లో బాగా వేడెక్కేసి మరలా అక్కడ నుంచి మళ్ళీ వర్షం రూపంలో మరలా కిందకి వస్తాయి. ఒకవేళ ఈ ప్రక్రియ జరిగే విధానంలో అది ఆ ప్రాసెస్ సరిగ్గా జరగలేదనుకోండి, వర్షాలు బాగా పడ్డాయి కానీ ఈ నీరు మరలా తిరిగి పైకి వెళ్ళలేదు, ఏమవుతుంది? మళ్ళీ వర్షాలు రావు కదా. ఒకవేళ ఆ యొక్క పైకి వెళ్ళి కిందకి రాలేదనుకోండి, సర్టెన్ టెంపరేచర్ అనేది లేదనుకోండి, ఎండాకాలం లేదనుకోండి, ఓన్లీ వర్షాకాలం, చలికాలమే ఉంది, వర్షాలు వస్తాయా? అప్పుడు రావు వర్షాలు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. జరగవలసినటువంటి ప్రక్రియలు అది జరగాలి. దేవాతి దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఏక మంటి నుంచి దేవుడు శరీరాన్ని తయారు చేశాడు. ఆ యొక్క శరీరములో దేవుడు తన యొక్క జీవవాయువును ఊదాడు, ఆత్మను ఉంచాడు. సో ఇప్పుడు ఆత్మను కలిగినటువంటి యొక్క శరీరము మరి తిరిగి ఆయన యొద్దకు వెళ్ళటానికి ఈ లోకంలో మన యొక్క తప్పిదములను, మన కర్మతః, మన జన్మతః ఉన్నటువంటి పాపములను ఆయన దగ్గర ఒప్పుకుని దీన్ని మనము పరిహరించుకుని, పరిశుద్ధపరచుకుని, పవిత్రపరచుకుని మనం సిద్ధపడి తిరిగి మన యొక్క ఆత్మలను దేవునికి అప్పగించే స్థితిలో మనము ఉండాలి, తిరిగి అప్పగించాలి. ఎందుకంటే దాన్ని దయచేసినటువంటి వాడు ఆయనే గనక. ఒకవేళ అక్కడ గనక వెళ్ళలేదనుకోండి, ఏమవుతుంది? ఎక్కడికో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? నరకానికి పోతుంది. ఎక్కడికో చోటకైతే వెళ్తుంది కదండి. ఏదేదో ఏముంది అనుకుంటే పొరపాటే. ఎక్కడో చోటుకి వెళ్తే కష్టం. ఇప్పుడు మనము అన్నం కానీ, ఆహారం కానీ, మంచినీళ్ళు కానీ తాగుతుంటాం, అన్నం కానీ తింటూ ఉంటాం. అది తిన్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి? జీర్ణాశయంలోకి వెళ్ళాలి, కడుపులోకి వెళ్ళాలి.
అది కనుక వెళ్తున్నప్పుడు ఒక పేగులోకి కాకుండా ఇంకో పేగులోకి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? ఎక్కడికైతే వెళ్ళిందండి, నోట్లకైతే వెళ్ళింది కదా, అంటే కష్టమే కదా. సో మన ఆత్మ కూడా ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి ఎవరైతే మనకు అప్పగించారో తిరిగి ఆయన యొద్దకు వెళ్ళాలి. అది కనుక వెళ్ళకపోతే చాలా ప్రమాదం కొని తెచ్చుకుంటాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి వేదన దినము. అది దేవుడు సాతాను కొరకు దాన్ని తయారు చేశాడు. నిత్య నరకం అనేది ఎవరి కోసము? మనుషుల కోసం కాదు, సాతాను కోసం దేవుడు దాన్ని తయారు చేసి పెట్టాడు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, నువ్వు దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మను నువ్వు తిరిగి దేవునికి అప్పగించే స్థితిలో కనుక నువ్వు లేకపోతే ఏమవుతుంది? అనవసరమైనటువంటి వాటిని కొని తెచ్చుకుంటాం. సాతాను కోసం తయారు చేయబడినటువంటి ఆ యొక్క నిత్య నరకాగ్నిలోనికి నీకు ఆత్మ వెళ్ళవలసినటువంటి పరిస్థితి, ప్రమాదము ఏర్పరచబడుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఆ పనిని ముగించాడు, తిరిగి ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు, తిరిగి ఆయన యొద్దకు ఆయన చేరుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండోది కనుక మనం గమనించినట్లయితే, ఆయనకే ఎందుకు అప్పగించాలి? తండ్రికే మనం ఎందుకు అప్పగించాలి? ఎందుకంటే దాన్ని భద్రము చేయువాడు, కాయువాడు ఆయనే గనక. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం కనుక మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం, నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ఆత్మను దేవుని దగ్గర మనం భద్రము చేయగలిగితే, ఎందుకంటే ఆయన చేతిలో నుంచి ఎవ్వరు కూడా అపహరింపలేడు. సో రక్షణ అనేది ఒక ముద్ర లాంటిది, ఒక సీల్ లాంటిది. మనం ఎప్పుడైతే మన పాపాలు దేవుని ఎదుట మనం ఒప్పుకొని మనల్ని మనం సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటామో, దేవుడు ఏం చేస్తాడంటే ఒక సీల్ వేస్తాడు. మన ఆత్మలకు ఆయన ఒక సీల్ వేస్తాడు. అవి రక్షింపబడతాయి. అక్కడి నుంచి ఆయన చేతుల నుంచి ఎవ్వరు కూడా దాన్ని అపహరించలేరు. హల్లెలూయా. సో మన యొక్క రక్షణ అనేది సీల్డ్. అది ఎప్పుడు? అది దేవునిలో మాత్రమే మనకు దొరుకుతుంది. ఇంకా ఈ లోకంలో నువ్వు ఏ పనులు చేసినప్పటికి కూడా అది తాత్కాలికమైనటువంటి విమోచనే కానీ పరిపూర్ణమైనటువంటి విమోచన కానే కాదు. నువ్వేదైనా కొన్ని మంచి కార్యాలు చేయొచ్చు, పుణ్యకార్యాలు చేయొచ్చు, నా పాపాలు ఇక్కడితో నేను కడిగేసుకుని అనుకోవచ్చు, కానీ అది భద్రము చేయబడలేదు గనక నువ్వు తిరిగి పాపపు మరకలు మరలా అంటుతూనే ఉంటాయి. పాపం మరలా నీ మీద దాడి చేస్తూనే ఉంటుంది. నీలో ఆ పాపం మరలా ఎంటర్ అవుతూనే ఉంటుంది. హల్లెలూయా. సో నువ్వు ఒక్కసారి నువ్వు దాన్ని పరిపూర్ణంగా కడిగి వేసుకుని దానికి సీల్ వేయాలి అని అంటే అది కేవలం దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. అది ఆయన దగ్గర మాత్రమే భద్రము చేయబడుతుంది. ఒక్కసారి ఆయన దాన్ని తాళం వేసిన తర్వాత దాని నుంచి ఎవ్వరు కూడా దాన్ని తీసి వేయలేరు. అందుకే మనము తండ్రికి మనము అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఈనాడు మనం చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారము ఏం చేస్తూ ఉంటామో తెలుసా? బాప్తీసం అని అంటే చాలామందికి బాప్తీసానికి రక్షణకు తేడా తెలియదు. రక్షణ పొందారంటే ఆ బాప్తీసం తీసుకున్నానండి అంటారు. ఎప్పుడు తీసుకున్నారు? పెళ్ళికి తీసుకున్నారు. ఎందుకంటే పాస్టర్ గారు అంటాడు బాప్తీసం లేకపోతే నేను పెళ్లి చేయను అంటాడు. సో వీళ్ళు బాప్తీసం తీసుకుని వచ్చేస్తారు. కొంతమంది చిన్న వయసులోనే బాప్తీసము తీసుకుంటారు. 12 సంవత్సరాలకి. ఏదో మా ఫ్రెండ్స్ తీసుకుంటారు, నేను కూడా తీసుకుంటాను. లేకపోతే అందరు తీసుకుంటున్నారు కదా, రేపు పొద్దున బాప్తీసం తీసుకోకపోతే పాస్టర్ గారు ఊరికే గుచ్చి అడుగుతూ ఉంటాడు, లేకపోతే అందరు కూడా అడుగుతూ ఉంటారు. వెళ్ళి నీళ్ళలో మునిగొస్తే అయిపోద్ది కదా. బాప్తీసం అనేది ఒక సూచన మాత్రమే. నువ్వు రక్షింపబడ్డావు అనటానికి ఒక సూచన, అది అంతే. కానీ రక్షణ అనేది నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సమర్పించుకున్నావో, దేవుని హస్తాలకు నిన్ను నువ్వు సమర్పించుకున్నావో. మనం జాబ్లో జాయిన్ అయినప్పుడు సంతకాలు పెడుతుంటాం, బాండ్స్ రాస్తూ ఉంటాం కదా. ఏంటంటే నీ రూల్స్ అండ్ నీ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటికి కూడా నేను బద్దున్నై ఉంటాను. నువ్వు ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తాను, ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తాను. నువ్వు ఇచ్చే జీతం నాకు ఆమోదమే. నువ్వు ఏదైతే పని చేయమన్నావో ఈ పని నాకు చేయడము వచ్చు, నేను ఈ పని
చేస్తాను. ఒకవేళ నేను సరిగ్గా పని చేయకపోయినా, నేను సరిగ్గా రాకపోయినా, నువ్వు ఏదైతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేయొచ్చు అని మనం సంతకము పెడతాం. ప్రేమందన్ బిళ్ళరా, క్రైస్తవుడు అని అంటే, క్రీస్తుని అనుసరించినటువంటి వాడంటే నీ యొక్క ఆత్మ క్రీస్తుతో బాండ్ అయిపోయింది, మమేకమైపోయి ఉన్నది, జతపరచబడి ఉన్నది, తాళం వేయబడి ఉన్నది. ఇక ఇప్పుడు నీ కోరికలు, నీ ఆశలు, నీ పద్ధతులు ఇవేమి కూడా లేవు. ఇక నుంచి సమస్తము కూడా క్రీస్తుతోనే. క్రీస్తు ఏదైతే క్రీస్తుకి ఇష్టమో అది నాకు ఇష్టం. క్రీస్తు ఏదైతే చేయమన్నాడో అదే నేను చేస్తాను. నన్ను కొట్టినా తిట్టినా ఏదైనా కూడా అది క్రీస్తుకే అధికారం నా మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అది మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవడం అంటే. అటువంటి సమర్పణ జీవితం మనకున్నదా? కష్టమండి కదా. ఏదో మన పాపాలన్నీ కూడా కడిగి వేయబడతాయి, తుడివి వేయబడతాయి. ఏదో ఆ శిక్ష నుంచి మనం తప్పించుకుంటామంటే ఏదో వచ్చాము, ప్రార్థనకు వచ్చాము, ఆ నెలలో మునిగాం. కానీ ఇక నువ్వు ఇక మునిగిన తర్వాత నుంచి ఇక ప్రతిరోజు ఇక నీ మీద నీకేం అధికారం లేదు, దేవునికి అధికారం ఉందంటే అదెట్ట కుదురుతుంది? కానే కాదు కదా. ఏదో మనకు అవసరం ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం, ఎందుకంటే ఆయన మనల్ని తీరుస్తాడు, అవసరాలు తీరుస్తాడు కాబట్టి. ఇక ఆయన అవసరం తీర్చినంత మాత్రం ఇక ఆయన చెప్పినట్టు నేను వినాలంటే కాని పని కదా. మా అమ్మ నాన్న చెప్తేనే నేను వినను. ఈ లోకంలో అధికారులకే నేను భయపడను. అలాంటిది ఎక్కడో ఉన్నాడు దేవుడు, ఎప్పుడో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అంటే ప్రతిరోజు అది చేయాలంటే ఎక్కడ నా పని కదా. సమర్పించుకోవడానికి, విధేయత కలిగి ఉండటానికి, మనల్ని మనం సంపూర్ణముగా మన జీవితాన్ని మరొకరి చేతిలో పెట్టడానికి మనకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అది మనం ససేమిరా చేయం మనం. కానీ మీకు సత్యం తెలుసా? మీరు చెయ్యనంటూనే మీ జీవితాలు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెడుతున్నారు తెలుసా? సాతాను చేతిలో పెడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవునికి సమర్పించుకోను అంటూనే ఎవరికి సమర్పించుకుంటున్నారో తెలుసా? సాతానికి సమర్పించుకుంటున్నారు. ప్రేమదేని బిడ్డలారా, ఈ యొక్క మధ్యకాల సమయంలో మనం ఆలోచించాలి. మనము మన యొక్క ఆత్మలను ఎవరి చేతుల్లో పెడుతున్నాం, ఎవరికి మనము అప్పగిస్తూ ఉన్నాం? దేవాతి దేవుడే, ఆయనే. ఆయన ఆ పని చేయటంలో ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు, లేకపోతే దాన్ని వదిలేయలేదు. ఆయన సంపూర్ణంగా ఆ పని చేయటంలో, తిరిగి ఆత్మను అప్పగించటంలో ఆయన పని చేశాడు. ఆయన పని చేయాల్సిన పని లేదు ప్రత్యేకించి కదా. ఆత్మను దేవునికి అప్పగించాల్సిన పని లేదు. ప్రభువా ఇదిగో నేను తిరిగి నీకు అప్పగిస్తున్నాను చెప్పాల్సిన పనేం లేదు. కానీ ఆ మాట పలకటము ద్వారా నీకు నాకు ఆయన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, నా బిడ్డ జాగ్రత్త, నీవు నీ ఆత్మను తిరిగి తండ్రికి అప్పగించాలి. ఆయన చేతిలో నీ ఆత్మను పెట్టాలి. లేని ఎడల అది నువ్వు సాతాను చేతిలో పెడుతున్నావు. మూడవది, విమోచించువాడు దేవుడే కాబట్టి దేవునికి మన ఆత్మను అప్పగించాలి. కీర్తనలో 31వ కీర్తన 5వ చరణం ముగిస్తూ ఉన్నాను. కీర్తనలో 31వ కీర్తన 5వ చరణం. నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. హల్లెలూయా. ప్రియమందన్ బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు దావీదు భక్తుడు దేవునికి తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నన్ను విమోచించువాడవు నీవే. చాలాసార్లు మనం దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలంటే మనం ఏం ఫీల్ అవుతామో తెలుసా? అబ్బా, ఇప్పుడు నుంచి ఇక ప్రతీది కూడా నా ఇష్ట ప్రకారం ఏమి కూడా ఉండదు, ఇక దేవుడు ఏది చెప్తే నేను అదే చేయాలి అని దాన్ని ఒక బాధగా ఫీల్ అవుతూ ఉంటాం మనం. కానీ ప్రియమైనదని బిడ్డరా, నువ్వు దేవునికి నువ్వు సమర్పించుకోవడం ద్వారా కలిగిన మేలులు కనుక నువ్వు తెలుసుకుంటే నువ్వు అది దాన్ని బాధగా ఫీల్ అవ్వవు, సంతోషంగా ఫీల్ అవుతావు. ఏంటి ఆ యొక్క మేలు అంటే విమోచన దొరుకుతుంది నీకు. హల్లెలూయా. ఇదిగో ఇక సాతాను నుంచి, ఈ యొక్క లోకము నుంచి, ఈ పాపము నుంచి నీకు విమోచన అనేది దొరుకుతుంది. ఊరికే నువ్వు వెళ్ళి బురదలో కాలు పెట్టి మళ్ళీ కాలు కడుకోవాల్సిన పని లేదు.
షూ వేసుకున్నావు అనుకో ఏ బాధ లేదు కదా. కానీ మనం ఏం చేస్తామంటే షూ వేసుకోవడానికి ఇష్టపడము, ఊరికే వెళ్ళి బురదలో కాలు పెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ కడుక్కుంటాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వచ్చి మళ్ళీ కడుక్కుంటాం. ఇదైతే బాగుంటుంది సరదాగా కదా. ఈలోపు కాలు కడుక్కోవడానికి నీళ్ళు అయిపోయినాయి అనుకో ఎట్టుంటుంది పరిస్థితి? మనమే తెలియగలం అనుకుంటాం కదా. సో మనం ఏం చేస్తుంటామంటే నేను ఈ లోకంలో ఉంటా, మళ్ళీ వచ్చి దేవుని సన్నిధికి వచ్చి కడుక్కుంటా, మళ్ళీ లోకంలోకి వెళ్తా, మళ్ళీ వచ్చి దేవుని సన్నిధిలో కడుక్కుంటా, నేను తెలియగలను అనుకుంటాం. ఈలోపు దేవుడు వచ్చాడు అనుకో మధ్యలో, ఇక ఆ లోకంలోనే ఆ బురదలోనే ఉండాలి. ఇక నువ్వు ఇక కడుక్కునేది ఏముండదు ఇక కదా. సో ఎందుకంటే ఊకి ఇక్కడ ఎందుకు ఉంటాం? సరదాగా అటు తిరిగి వస్తే బాగుంటుంది. ఇక్కడే ఉంటే ఎట్లా? ప్రేమేంద్రని బిళ్ళరా, దేవునికి నిన్ను సమర్పించుకోవడం అంటే బహుశా మరి అనేక మందికి ఈ లోకంలో ఉన్న ఆనందాలు, ఈ లోకంలో ఉన్న సుఖభోగాలు, వీటిని చూసి ఆకర్షితులయ్యి దేవుని దగ్గర రావడానికి అంతగా ఇష్టపడరు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాయే బాగుంటాయి అనుకుంటారు, ఇవే ఆనందం, ఇదే సంతోషం అనుకుంటారు. కానీ నీవు విధేయత కలిగి నీవు దేవునికి సమర్పించుకున్నావు, నీ జీవితాన్ని దేవునికి హస్తాల్లో పెట్టినప్పుడు నీకు విమోచన అనేది దొరుకుతుంది, విడుదల అనేది దొరుకుతుంది, నిజమైన సంతోషము, పరిపూర్ణమైన సంతోషం నీకు దొరుకుతుంది. అందుకోసమే పౌలు, యోహాను శిష్యులందరూ కూడా వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు. మేము ఏదైతే విన్నామో, మేము ఏదైతే చూసామో, మేము ఏదైతే కనుగొన్నామో, ఇదిగో ఆ యొక్క జీవము కలిగినటువంటి మాటలు, ఆ జీవమైనటువంటి ఆ దేవాతి దేవుడు ఎందుకొరకైతే దిగి వచ్చి ఉన్నాడో అదే సువార్తను మేము ఎవరితో అయితే సహవాసం కలిగి ఉన్నామో, మీ సంతోషము పరిపూర్ణమవునట్లుగా మేము ఈ సువార్తను మీకు ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమేంద్రుని బిళ్ళరా, వారు ప్రకటించారు, మనం ఈ దినాన మనం వింటూ ఉన్నాం. ఒకవేళ మనము కూడా ఆ సహవాసంలోనికి మనం వచ్చామనుకోండి, మన సంతోషము పరిపూర్ణము అవుతుంది. ఎందుకంటే మనం విమోచింపబడతాం, బంధకం నుంచి మనము విడిపింపబడతాం. ఆత్మలో సంతోషం అనేది, నిజమైన సంతోషం అనేది మనము రుచి చూడగలుగుతాం, పొందుకొనగలుగుతాం. మనం శారీరకమైన సంతోషం గురించే మనం ఆలోచిస్తున్నాం, కానీ ఆత్మీయ సంతోషం గురించి మనం ఆలోచన చేయటం లేదు. నిజంగా నువ్వు ఆత్మీయ సంతోషం కనుక కలిగి ఉంటే ఈ శారీరకమైనటువంటి ఎన్ని బాధలున్నా నువ్వు సంతోషంగానే ఉంటావు. ఎందుకంటే ఈ బాధలు ఏదైనా కూడా అది కొంతకాలమే ఉంటుంది, అది నొప్పైనా ఏదైనా కూడా అది కొంతకాలం ఉండి మానిపోతుంది. కానీ ఆత్మీయ సంతోషం నిత్యం ఉండేటువంటి సంతోషం, దాని ముందు ఇంకా ఏ బాధలు కూడా పనికి రానే రావు, ఇంకా ఈ చిన్న చిన్న సంతోషాలు ఏవి కూడా పనికి రానే రావు. కనుక ఆ సంపూర్ణమైనటువంటి ఆ సంతోషం నీ కలగాలి అంటే నువ్వు ఏదైతే వింటున్నావో దాన్ని నువ్వు గ్రహించి నీ జీవితాన్ని ఆ దేవాతి దేవుని చేతిలో నువ్వు పెట్టాలి. ఎందుకంటే అది నీకు దయచేసిన వాడు ఆయనే గనుక, దానిని భద్రము చేయవాడు ఆయనే గనుక, దానివల్ల నీకు విమోచన దొరుకుతుంది. ఆ విమోచన అనుగ్రహించేవాడు ఆయన కనుక. ప్రేమదేవుని బిడ్డలారా, ఇక మధ్యకాల సమయంలో మనం అందరూ కూడా లేచి నిలబడి మరి దేవుడు అనుగ్రహించిన, దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మన జీవితాల్లో మనం వాటిని అనుభవించుకుని మరి వాటి ప్రకారం మనం జీవించాలని మరి దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు చేసినటువంటి ఆ గొప్ప త్యాగమును మనం స్మరించుకుంటూ మనము ఆ యొక్క మాటలు మనం వింటున్న వారమై ఇంకా మనలో ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉన్నదా, ఇంకా మనలో మనం ఏమైనా సరి చేసుకోవాల్సి ఉన్నదా, ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉన్నది, మన యొక్క దైవికమైన స్థితి ఏ రీతిగా ఉన్నది, మన జీవితాలు ఎవరి చేతుల్లో ఉంటూ ఉన్నాయి. నువ్వు దేవునికి విధేయత కలిగి దేవుని హస్తాలకు నీ జీవితాలను అప్పగించావా? ఆయనను నీ సొంత రక్షకుని అంగీకరించి నీ జీవితానికి ఆయనను అధికారిగా నువ్వు చేసుకొని ఉన్నావా? లేని యెడల నువ్వేం చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా నీ జీవితం ఒక బంధకంలోనికి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ బంధకంలో ఉన్నది, పాప బంధకంలో, సాతాను యొక్క అధికారంలో నీ జీవితం ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఫ్రీగా ఉన్నావని, కానీ నువ్వు ఒక బంధకంలో ఉన్నావు, మోసపూరితమైనటువంటి స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావు. సాతాను నీకు భ్రమ కలిగిస్తూ ఉన్నాడు, మోసము చేస్తూ ఉన్నాడు. ఇదే విడుదల అనుకుంటూ ఉన్నావు, నువ్వు ఇదే సంతోషం అనుకుంటూ ఉన్నావు. ఇదిగో ఈ లోకంలో ఉన్నవి నేను చేయటమే, ఇవే నేను ఇక చాలా అద్భుతంగా నేను కంప్లీట్ చేస్తున్నాను, విజయాన్ని పొందుకున్నాను అనుకుంటున్నావేమో. కాదు కాదు, నీకున్న రెస్పాన్సిబిలిటీస్ వేరు.
దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞలను నువ్వు పాటించినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నెరవేర్చినప్పుడు, అది నిజమైన విజయము, అది నిజమైన ఆనందము, నిజమైన సంతోషము. నీ కొరకు ప్రత్యేకమైన బహుమానాలు దేవుడు నీ కొరకు ఉంచి ఉన్నాడు. ఆ సంతోషము, ఆనందము, ఆ విడుదల, ఆ విమోచన, అది నీకు అందించాలనే 2023 సంవత్సరాల క్రితం తగిన సమయమందు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని వీడి భూలోకానికి దిగి వచ్చున్నాడు. నీ కోసం, నా కోసం ఆయన ఆ శిలువ మీద రక్తం కార్చి ప్రాణం పెట్టి మనందరి పాపములు కడిగి వేసి ఉన్నాడు. ఇదిగో ఇదే అనుకూలమైన సమయము. నీవు గనక ఆయన స్మరించుకొని, ఇదిగో నీ కొరకు ఆయన చిందించినట్టు ఆ యొక్క రక్తమును నువ్వు జ్ఞాపకము చేసుకుని, నీ పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకుని, ఆయన సహవాసములు నువ్వు చేర్చబడగలిగితే, ఇదిగో ఆయన నీ సొంత రక్షణగా అంగీకరించి నీ ఆత్మను ఆయన హస్తాలకు కనుక నువ్వు అప్పగించగలిగితే, పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన ఆనందం, నిజమైన స్వాతంత్ర్యం, నిత్య ఆనందంలో నీవు రుచి చూడగలుగుతావు. తిరిగి తండ్రితో యుగయుగములు జీవిస్తావు. ఇదిగో ఈ సిలువ సువార్తను వింటున్న నీవు, ఆయన పలికిన 7 మాటల్లో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? నీ కోసం ఆయన పలికితూ ఉన్నాడు, నీతోనైనా మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకే ఆ మాటల యొక్క అవసరత నీకే ఉన్నది. ఒక్కసారి ఆలోచన చేద్దామా? ఒక్కసారి మన హృదయాలను తెరిచి, మన మనస్సుతో వాటిని స్వీకరించి, దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉన్నావు అనే సత్యాన్ని గ్రహించి నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిద్దామా? పాపాలన్నింటిని కూడా ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్యను అనుసరిద్దాం. ఆయన గొప్ప రక్షకుడు, గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఇదిగో నీలో జీవవాయువును ఊదినవాడు, నీకు జీవమునిచ్చినవాడు, నిన్ను అనుక్షణం కాపాడుతున్నవాడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నీకు మంచి స్నేహితుడు, నీ పరమ తండ్రి, నిత్యుడగు తండ్రి. నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. నీతో స్నేహం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో నలిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఈ లోకంలో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీకోసం తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. ఎన్నో అవమానాలు పొంది ఉన్నాడు. మనుష్యులు విర్రవీగుతూ వారు ఏం చేస్తున్నారో వారే తెలియకుండా ఏదో చేస్తున్నామని వాళ్ళు ఆ కార్యము చేస్తున్నప్పటికీ దేవుడు నవ్వుకుంటూ ఉన్నాడు, వారిని క్షమిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు గనక, నీకోసం ఆయన బలిగా మారటానికి భూలోకానికి దిగి వచ్చాడు గనక, తను తాను అప్పగించుకున్నాడు గనక. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మన హృదయాలను కడుక్కుందాం, ఆయనకు అప్పగిద్దాం. పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుందాం. ఇదే అనుకూలమైన సమయం. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడే లేడు, దేవునితో నాకు పనే లేదు అనుకుంటున్నావేమో. నిన్ను పుట్టించింది ఆయన, నిన్ను పరలోకానికి నడిపించేది ఆయన. నువ్వు జీవించి ఉన్నావంటే కారణం ఆయన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మా ప్రియ పరలోక మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం.
ప్రభా ఈ యొక్క శుభ శుక్రవార సమయమందు నాయన మీరు మా కొరకు చేసిన గొప్ప త్యాగం మేము స్మరించుకుంటకు, ప్రభా మేము మరలా నెమరవేసుకుంటకు, ప్రకటించుటకు, ప్రభా మా ఆత్మీయ జీవితాలను మేము సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. అవును తండ్రి, సిలువను గూర్చినటువంటి వార్త మమ్మల్ని నడిపిస్తూ ఉన్నది. సిలువను గూర్చినటువంటి వార్త మమ్మల్ని రక్షణలోనికి నడిపిస్తున్నది, మాకు రక్షణ దయచేస్తున్నది. సిలువను గూర్చినటువంటి వార్త మేము ప్రకటించే వారమై ఉంటూ ఉన్నాం. ప్రభా ఈ వార్త మాకు సంతోషము, సమాధానం అనుగ్రహిస్తున్నది. ఇదే మాకు కావలసినటువంటి వార్త, ఇదే మాకు శుభవార్త కనుక దీని యందు మేము ఆనందిస్తూ ఉన్నాం ప్రభా. కానీ మేము ఎంత ఘోరమైన పాపులమో మేము తెలుసుకున్నప్పుడు నాయన మా దుఃఖం ఆగటము లేదు. నాయన మేము ఎంత ఘోరమైన పాపులమో మేము తెలుసుకున్నప్పుడు ప్రభా నాయన అదిగో తండ్రి, మేము జీవించటానికైనాను, నీ సన్నిధిలో నిలబడటానికైనాను, నీ పేరు తలంచడానికైనాను మాకు అర్హత లేదని ప్రభా మేము తెలుసుకున్నప్పుడు నాయన ప్రభా మా జీవితాల మీద మాకే విరక్తి పుడుతూ ఉన్నది. కానీ నీవెంతో గొప్ప దేవుడవు ప్రభా, ఎంతైనా నమ్మదగిన వాడవు తండ్రి. ప్రభా మేము ఇంకనూ పాపులం ఏమిటగానే మా కొరకు నేను నీవు మరణించి మాకు ఇదిగో తండ్రి రక్షణను మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. ఒక రక్షణ మార్గాన్ని మాకు ఏర్పాటు చేసి ఉన్నావు తండ్రి. పేరు పెట్టి మమ్మల్ని పిలుస్తూ ఉన్నావయ్యా. భూమి పునాదులు వేయబడక మునిపే నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకొని ఉన్నావు తండ్రి. ఇంతకాలం ప్రభు మేము నిర్లక్ష్యము చేసి, ఇంతకాలం మేము మీ పిలుపులకు లోబడక మేము తిరుగులాడుతూ ఉన్నాం. మమ్మల్ని మేము మోసపుంచుకుంటూ ఉన్నాము నాయన. దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతూ ఉన్నాం స్వామి. నిన్ను ఎంతగానో విసిగించి ఉన్నాం ప్రభువా. నిన్ను ఎన్నో ప్రశ్నలు వేసి కనీసము నీ సన్నిధిలో నోరు విప్పడానికైనా అర్హత లేని వారమైన మేము, కానీ మాకున్న మిడిమిడి జ్ఞానముతో ఇది ఇంతే అని, మాకే అంతా తెలుసు అని విర్రవీగుతూ ప్రభా ఎన్నో అర్థము లేని ప్రశ్నలు నిన్ను వేస్తూ ఉన్నాం. కానీ వాటన్నిటికీ సమాధానం మాకు దొరకాలి అంటే నీ దగ్గరికి రావాలి. మొట్టమొదటి నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు, నీ మాటలు మేము విన్నప్పుడు ప్రభువా ఇంతవరకు మేము ఎంత అజ్ఞానంతో నిలిచి ఉన్నామనేది మాకు అర్థమవుతుంది నాయన. నీ గురించి మేము తెలుసుకుంటూ ఉన్నప్పుడు ప్రభా దానిలో పొందే ఆనందము, మాకు దొరికే ఆ యొక్క ఎష్యూరెన్స్, మాకు దొరికే ఆ యొక్క సంతోషము, ఆ యొక్క రక్షణ, ఆ యొక్క నిరీక్షణ ఎంతో విలువైనదని మేము అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించేందుకు వందనాలు. ఇది కేవలం నీ కృపచేత మాత్రమే, నీ ప్రేమ చేత మాత్రమే నీవే మాకు అనుగ్రహిస్తున్నావు ప్రభా. ఇది మా నీతి చేత కాదు కానీ, మా మంచి పనుల చేత కాదు కానీ, మా జ్ఞానము చేత కానీ మేము ఏమాత్రం కూడా సంపాదించుకోలేనిది. కేవలము నీవు అనుగ్రహించేది మాత్రమే. అది పొందుకున్న వారమైన మేము భక్తితోటి, భయముతోటి నాయనా, శ్రద్ధతోటి నీ సన్నిధిలో విధేయతతో మా జీవితాలను మీకు సమర్పించి ప్రభు నిత్యం మిమ్మల్ని అనుసరించే వారముగా, ఆ గొప్ప సంతోషములు, సమాధానములో, మీలో సహవాసములో ఆనందించే వారముగా అట్టి నూతన జీవితాన్ని, నూతన జన్మను, నూతన అనుభవాన్ని, నూతన ఆనందాన్ని మనకు తిరిగి ప్రసాదిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ నిజమైన సంతోషములో మేము ప్రతి దినము కొనసాగినట్లుగా సహాయం దయచేయండి. ఈ లోకంలో మేము ఎక్కడ నివసిస్తున్నా, ఏం చేస్తున్నప్పటికీ, ఈ లోకం మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మేము తగిన సమయమందు ప్రభా మేము సకాలములో సాత్వికముతో మేము నాయనా ఎల్లప్పుడూ ప్రభా సమాధానం ఇచ్చినటువంటి వారముగా అట్టి స్థితిలో, అట్టి సాక్షార్థముగా మా జీవితాలను ఉంచమని అడుగుతున్నా. ప్రతి ప్రశ్నకు నీ గ్రంథములో, నీ మాటల్లో సమాధానం ఉన్నది ప్రభువా. ఈ దినం నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారితో మాట్లాడి ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభువా. వారికి ఉన్న ప్రశ్నలకు జవాబులు దొరికి ఉన్నాయని మేము నమ్ముతున్నాం. వారి హృదయాల్లో ఉన్న ప్రతి ఒక్క వేదన, బాధ, జవాబు నాయనా, చింత, వాటన్నిటికీ ప్రభువా ఇదిగో తను నీ సన్నిధే సమాధానం అనే సంగతి
మేము తెలుసుకుంటూ ఉన్నాము గనక ఆ రీతిగా నీ సన్నిధిలో దొరికే ఆ సమాధానాన్ని పొందుకునే వారుగా కృప చూపించండి. మా జీవితాలను పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ఆయన అదిగో తండ్రి, అనేకులకు సాక్షార్థకముగా మేము ఈ లోకంలో జీవించే కృపను అనుగ్రహించమని త్వరలో యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.